ఏలూరు అగ్రహారం పేరయ్య కోనేరులోని రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలధార స్వాములకు భిక్షా కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం స్వాములంతా అయ్యప్ప శరణు ఘోషలు చెప్పి భిక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా సమాజం కోశాధికారి కొట్టు మనోజ్ మాట్లాడుతూ భిక్షా కార్యక్రమం 26వ రోజుకు చేరుకుందని, ప్రతిరోజు పెద్ద సంఖ్యలో స్వాములు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ భిక్షా కార్యక్రమానికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఎంతో మంది దాతలు సహకరిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఓం శ్రీ స్వామి అన్నదాన ప్రభువే సాయి స్వాములు, హనుమత్ స్వాములు, గోవింద స్వాములు, దీక్ష తీసుకున్న స్వాములందరూ తృప్తిగా ఆరగించండి. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. స్థానికంగా ఉన్న పేరయ్య కోనేరులోని హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో 26వ రోజు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు భిక్షా ప్రదాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఆళ్ల కృష్ణ చైతన్య, దాడి వెంకట్రావు స్వామి. మరి వీళ్ళు ఆళ్ల కృష్ణ చైతన్య స్వామి హైదరాబాద్ నుంచి వచ్చి మరి వాళ్ళ భిక్షా కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ఇక్కడికి ఏలూరు రావడం జరిగింది స్వామి. మరి ఇంకో దాత కూడా మరి చింతలపూడి నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చి భిక్షా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి వారు ఏ కోరికతో అయితే ఇక్కడ భిక్షా కార్యక్రమం పెట్టుకున్నారో వారందరి కోరికలు కూడా మరి స్వాములు ఆశీర్వదించి వాళ్ళ కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా ప్రతి ఒక్క స్వామి కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వారు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం, అయ్యప్ప శరణం.